హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే రైతు భరోసా డబ్బులైతే రైతుల అకౌంట్లలో జమ కావడం జరిగింది. ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఎవరికి వస్తున్నాయి, ఎవరి ఖాతాలో జమ అవుతున్నాయి, ఎన్ని ఎకరాల లోపు పడుతున్నాయి అనే పూర్తి విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇక ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల మన ఛానల్లో పెట్టేటటువంటి ప్రతి యూజ్ఫుల్ కంటెంట్ మీ వరకు రావడం జరుగుతుంది. ఇక ఈ రైతు భరోసాకి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలో మొదలెట్టినటువంటి ఈ పథకం పేరు రైతు బంధుగా ఉంది. అప్పుడు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున 2 విడతల్లో 5,000 ఇచ్చేటటువంటి వారు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా నామకరణం చేసి ఎకరానికి 12,000 రూపాయలని ఒక్కో విడతకి 6,000 రూపాయల చొప్పున ఇస్తాము అని చెప్పడం అయితే జరిగింది. జనవరి 26వ తేదీ రోజునే ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి మొత్తం నిధులని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అయితే అనుకున్న విధంగా అయితే జనవరి 26 తర్వాత కానీ ఆ 2-3 రోజులకు కానీ డబ్బులైతే జమ కాలేదు. వీటికి సంబంధించినటువంటి డబ్బులు జమ అవ్వడం, రైతుల ఖాతాల్లో జమ అవ్వడం జరుగుతుంది. ఈ తేదీ ఎప్పటి నుండంటే ఫిబ్రవరి 5 నుండి ఇలాంటి ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే మీరు ఇక్కడ ఒక మెసేజ్ నేను చూపిస్తున్నాను చూడండి. 2వ నెల 5 తారీఖు 2025 5 గంటల 58 నిమిషాలకి, అంటే సాయంత్రం 5:58 నిమిషాలకి ఇక్కడ నాకు SBI బ్యాంక్ నుండి మెసేజ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, డియర్ కస్టమర్, INR 3,450 రూపీస్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ నెంబర్ 5/2/2025 త్రూ నెఫ్ట్ విత్ UTR RBI బై పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్. ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరిగింది. నాకు 23 గుంటలు ల్యాండ్ అనేది ఉంది నా పేరు మీద. సో నాకు దానికి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నా అకౌంట్లో క్రెడిట్ చేయడం అయితే జరిగింది. 23 గుంటలు అంటే గుంటకి 150 రూపాయల చొప్పున 3,450 రూపాయలని క్రెడిట్ అనేది చేయడం అయితే జరిగింది. అయితే ఈ 5 తారీఖు 6 తారీఖు ఈ 2 రోజుల్లో ఎవరికైతే ఎకరం లోపు ల్యాండ్ ఉందో ఆ ఎకరం లోపు ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అమౌంట్ అయితే జమ కావడం జరిగింది. మీకు ఈ విధమైన మెసేజెస్ వచ్చాయా, మీ అకౌంట్లో జమ అయ్యిందా లేదా అనే విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంతమందికి మెసేజెస్ రాకున్నా కూడా అకౌంట్లో జమ అయితే కావడం జరుగుతుంది. ఒకసారి మీ అకౌంట్ స్టేటస్ని చెక్ చేసుకోండి. చేసుకున్నట్టయితే మీకు పడిందా లేదా అనే విషయం తెలుస్తుంది. ఆ విధంగా పడినట్టయితే మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ని కాంటాక్ట్ అవ్వండి, మాకు పడలేదు అని చెప్పేసి. ఇక ఎకరం పైన ఉన్న వారికి కూడా ఈ రైతు భరోసా డబ్బులని వేస్తాము అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. వారు ఒక ప్రణాళిక పరంగా ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది. ఈ విధమైన ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి నేను మీకు ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మీకు యూజ్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.